ఉన్నాయి. ఈ నెల మొత్తం రోజా ఉంటా, 31 days రోజా ఉండమని ఫిక్స్ అయినా. యాక్చువల్లీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు ఒకటే షాప్ ఉండే, ఇప్పుడు కూడా ఒకటే షాప్ ఉంది, చికెన్ షాప్. దాని మీదనే మా డాడీ వర్క్ చేసుకుంటా మా నలుగురిని చూసుకుంటాడు, మా మమ్మీతో పాటు 5 మందిని చూసుకున్నాడు. ఒక ఆన టైంలో మా ఇంట్లో నథింగ్. ఇప్పుడు అన్ని సెటిల్ అయ్యి మంచిగా సోఫాలు, బెడ్ అన్ని కొనుక్కొని ఉన్నాం. డాడీ కనిపించడు అంటాడు, కనిపించమంటే కనిపించను అంటాడు. ఇదే మా చికెన్ సెంటర్, ఏకే చికెన్ సెంటర్ అన్నమాట. ఎప్పటి నుంచి అంటే నేను పుట్టక ముందు నుంచి ఉంది ఇది, అంటే ఆల్మోస్ట్ 25 years. సో మేము ముగ్గురం ఇల్లు చూసుకుంటాం, మీరు నువ్వు చెయ్యకు డాడీ అంటే మా డాడీ ఒకటే అంటారు, అంటే మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు అని చెప్పి నేను అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలా, నేను కూర్చోను, నా పని ఏదో నేను చేసుకుంటా, నా ఖర్చులకు వెళ్తే చాలు. ఎట్లా 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 కొడతారో ఐ విల్ ట్రై. 2 సార్లు కొట్టినా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి. అమ్మా చికెన్ షాప్ పెట్టుకుంటా కదా మణికొండలో నేను. ఇంకా అరే ఏంది రాబాయి మీ పిల్ల ఇట్లా వేస్తున్నాం అట్లా వేస్తున్నాం చాలా మాటలు వచ్చినాయి. అయినా సరే మా డాడీకి తెలుసు నా గురించి, నేను ఏం చేసినా కరెక్ట్ చేస్తానే. ఆయన ఎవరైనా వచ్చి అడిగితే ఒకటే అంటాడు, నీకెందుకు బై, నా కూతురు చేసుకుంటుంది, నీకేమవుతుంది. కొంతమంది ఉంటారు కదా ఇంకా అట్లా ఎదుగుతుంటే తీసుకోలేరు, అంటే వీళ్ళు ఎప్పుడు లోలోనే ఉండాలి, పైకి రావద్దు, వీళ్ళు ఎదగొద్దు అని చాలా మంది చాలా చేసిరు. మా ఇంటి దగ్గర అయితే నిమ్మకాయలు అవి ఇవి కూడా వాడేసారు చాలా మంది. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. గైస్ యాక్చువల్లీ నేను కంప్లీట్ గా ఈరోజు 5 days 5 రోజాలు ఉన్నాయి. ఈ నెల మొత్తం రోజా ఉంటా, 31 days రోజా ఉండమని ఫిక్స్ అయినా. థర్టీ డేస్ మంచిగా పొద్దున్నే లేచి సైరీ చేసి ఇలా వంట చేసి వీళ్ళకి కుకింగ్ సైరీ అన్నీ చేసి మళ్ళీ పడుకొని లేచి నమాజ్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇఫ్తార్కి అంతా రెడీ చేసి చాలా బిజీ అయిపోయినా గైస్, వీడియోలు కూడా కొట్టలేకపోతున్నా. అందుకోసమే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నా. అదే ఏం వీడియో తెలుసా? యాక్చువల్లీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు ఒకటే షాప్ ఉండే, ఇప్పుడు కూడా ఒకటే షాప్ ఉంది, చికెన్ షాప్. దాని మీదనే మా డాడీ వర్క్ చేసుకుంటా మా నలుగురిని చూసుకుంటాడు, మా మమ్మీతో పాటు 5 మందిని చూసుకున్నాడు. ఫైవ్ మెంబర్స్ని చూసుకున్నాడు అందులోనే. అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే చికెన్ సెంటర్ మాకు. ఫస్ట్ మా డాడీ ఒక చికెన్ సెంటర్లో వర్క్ చేసిన తర్వాత ఇంకా అక్కడ మానేసి ఓన్గా చికెన్ సెంటర్ వేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ సగం మంది మా డాడీ దగ్గర తీసుకుంటారు, ఎందుకంటే మా డాడీ ఫ్రెష్గా కొడతాడు చికెన్. నేను కూడా ఇక్కడ మా డాడీ చికెన్ తెస్తే తింటా, ఇంకా వేరే షాప్లోకి వెళ్ళి తెస్తే తినాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇంకా మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అందుకోసం ఈరోజు ఆ చికెన్ షాప్ టూర్ చేయబోతున్నా. ఈరోజు వచ్చేసి సనా వాళ్ళ డాడీ చికెన్ షాప్ టూర్ అనమాట. మా ఫ్యామిలీలో వీడియోస్కి ఎవరు రావడం లేదు ఇప్పుడు, ఎందుకంటే అలాగ అలవాటు లేదు కదా. ఇప్పుడు మేబీ ఐ విల్ ట్రై మా డాడీని చూపించడానికి. మెల్లగా ఇట్లా చూపించి తిప్పేస్తా, ఎందుకంటే మళ్ళీ ఆయన విషయం అనుకో వరుతాడు, వద్దొద్దు నన్ను పెట్టొద్దు అంటాడు. ఎప్పుడు నేను పోస్ట్ పెట్టినా సరే డిలీట్ చెప్పించి నాతో పెట్టొద్దు అట్లా పెట్టొద్దు, నాది పెట్టొద్దు అని అంటారు. సో ఇప్పుడు వచ్చేసి పోదాం. ఇప్పుడు నేను బుర్కా కట్టుకొని పోయి అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఈ మా అన్న మొన్న నాకు వీడియో అని కొట్టి అందుకోసమే కొడుతున్నా. సో రోడ్ మీద షాప్ ఉంటుంది కాబట్టి బుర్క వేసుకొని వెళ్తున్నా. మళ్ళీ అందరు చూస్తే గుర్తుపడరు కదా. ఈ రోజు బుర్క మీదే మొత్తం ఉండి మీకు వీడియో ఎండ్ వరకు అయితే చూపిస్తా. అంటే మా డాడీ ఎంత కష్టపడతాడు ఏందో ప్రతిదీ నేను మీకు చూపిస్తా. మార్నింగ్ 7కి పోతాడు, నడుచుకుంటూ పోతాడు. బండిచ్చి పంపిస్తాను, వద్దు నేను నడుచుకుంటూనే పోతా అని మార్నింగ్ 7కి పోయి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నైట్ 9:30 10కి వచ్చి తినేసి పడుకుంటాడు. తినేసి 12 వరకు ఫోన్ చూసి పడుకుంటాడు మాతో మాట్లాడి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఎంత కష్టపడ్డాం, మేము ఏ స్టేజ్ నుంచి
ఈ స్టేజ్కి వచ్చిన ఒక ఆన టైంలో మా ఇంట్లో నథింగ్. ఇప్పుడు అన్నీ సెటిల్ అయ్యి మంచిగా సోఫాలు బెడ్ అన్నీ కొనుక్కొని ఉన్నాం. సో అవన్నీ పాత రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాధ ఇస్తుంది. మా మమ్మీ డాడీ తిండి లేకపోయినా సరే వాళ్ళు తినకుండా మాకు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు మేము ఇంత కష్టపడుతున్నా సరే వాళ్ళు పని ఆపరు. ఎందుకంటే ఏమంటారు తెలుసా, పని ఆపేసి అంటే వాళ్ళు ఏమంటారు, నేను ఆ చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్తా. ఎందుకంటే ఆ చికెన్ సెంటర్ గురించే మాకు లొల్లీలు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్తా గైస్. ఓకేనా, మొత్తం వీడియో చూడండి. నేను వరకు నా లైఫ్ స్టోరీ ఎంతో చెప్తా మీకు. మా డాడీ కనిపించడు అంటాడు, కనిపించమంటే కనిపించను అంటాడు. రికార్డ్ లాగా జరపను. ఇవ్వండి ఫోన్ చూసి సో కనిపించడు అనమాట ఆ మనిషి. నేను రాను అని అంటుండు. ఇవ్వండి ఇది నేను, ఇది రికార్డు మా అన్న హ్యాండిల్ చేస్తాడు. ఇదే మా చికెన్ సెంటర్, ఏకే చికెన్ సెంటర్ అనమాట. ఎప్పటి నుంచి అంటే నేను పుట్టక ముందు నుంచి ఉంది ఇది. అంటే ఆల్మోస్ట్ 25 years నుంచి ఉంది అనుకుంటా. ఇది కొత్తది. 4 years అవుతుంది. ఇది 4 years. దానికన్నా ముందు ఆడుండే కదా గైస్. మా డాడీ వెళ్ళిపోతున్నాడు కనిపించద్దని చెప్పి. ఇదే అనమాట మా చికెన్ సెంటర్. దీంతో మా ఇల్లు గడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను మా డాడీకి చాలాసార్లు చెప్పిన, డాడీ నువ్వు పని చేయకు డాడీ, నేను చూసుకుంటాను, నువ్వు పని చేయకు అని. మా అన్న కూడా చెప్పిండు. మా అన్న డ్రైవింగ్కి వెళ్తాడు, నేను యూట్యూబ్ బాగా వేరే జాబ్ చేస్తుంది. సో మేము ముగ్గురం ఇల్లు చూసుకుంటాం, మీరు నువ్వు చెయ్యకు డాడీ అంటే మా డాడీ ఒకటే అంటాడు, అంటే మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు అని చెప్పి నేను అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలా, నేను కూర్చోను, నా పని ఏదో నేను చేసుకుంటా, నా ఖర్చులకు వెళ్తే చాలు అని అంటాడు. ప్రతిరోజు పండగ అయినా సరే, రంజాన్ రోజు కూడా మార్నింగ్ 7 వరకు మార్నింగ్ 7 వరకు షాప్ ఓపెన్ పెట్టి గిరాకీ అందరికి ఇచ్చి వస్తాడు. నైట్ జల్దీరా డాడీ జల్దీరా ఎన్నిసార్లు అడిగినా సరే 9 o'clockకి వస్తాడు గైస్ కరెక్ట్. సో ఇదనమాట, లోపల చూపిస్తారండి. బురికేసుకున్నా నాకు అసలు అమ్మ. సో దిగరా, ఇదే అనమాట వాసన వస్తుంది గైస్. చికెన్ మంచిగా తింటా చికెన్. ఇక హోగా అని చెప్పి మధ్యలో వచ్చి అడుగుతుండు నైహోజీ. ఇందులో ఎవరైనా మా షాప్కి వస్తే పైసలు ఇందులో పెడతాడు, చాలాసార్లు పైసలు కూడా దొంగతనం అయినాయి గైస్. ఇందులో పెట్టి అటు పోతాడు ఛాయ్ తాగడానికి అది ఇది అని చెప్పి. ఇవ్వండి ఇవన్నీ స్టాక్, వాటర్ బాటిల్, టిఫిన్, ఇందులో ఏమో ఉంది డ్రెస్. ఇప్పుడు ఇక్కడ టీషర్ట్ వేసుకుంటాడు, వచ్చేటప్పుడు మంచిగా పాయింట్ షర్ట్, వాచ్, షూస్, క్యాప్ వేసుకొని వస్తాడు అనమాట. ఇందులో చికెన్ ఉంది కొంచెం. ఇది చిన్నది, మహా అంటే ముగ్గురం పడతాం ఇందులో, అంతే. చిన్న షాప్, చిన్న. మా ఫ్యామిలీ కూడా చిన్న ఫ్యామిలీ. ఇందులో కోడీలు ఉంటాయి గైస్. ఇది మేము చిన్నప్పటి నుంచి, నేనైతే మా డాడీకి మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళేదాన్ని, ఆఫ్టర్నూన్ వదిలేసేవాళ్ళు అంగన్వాడికి డబ్బా పట్టుకొని మా ఇంటి దగ్గర. వీళ్ళు స్కూల్కనే వెళ్తారు గ్యాస్. నాకు స్కూల్ కాదు, షాప్ కానీ ఇస్తుంటే మా డాడీ చాలా కష్టపడ్డా నేను కూడా దీంట్లో. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే లేదని వేరే జాబ్ చూసుకున్నా. మా డాడీ ఇంత వర్క్ చేస్తాడు, మా అన్నతో కాదు ఈ పని చేయడం. ఇప్పుడు నేను మీకు చికెన్ కొట్టి చూపిస్తా. ఎట్లా కొడతారో ఐ విల్ ట్రై. 2 సార్లు కొట్టినా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి. అమ్మా, చికెన్ షాప్ పెట్టుకుంటా కదా మణికొండలో నేను. ఇంకా సో ఎట్లా కొట్టాలండి చికెన్? ఇట్లా దీన్ని మొత్తం పీసులు ఖరాబ్ చేస్తుంది గైస్. వేరే కస్టమర్ అయితే ఇది ఎవరు కొట్టిన అంటారు. మళ్ళీ చూసిండు అనుకోరుతారు మా డాడీ. మా మమ్మీ వచ్చేసి ఆశా వర్కర్ అనమాట. మా మమ్మీ డ్యూటీ చేస్తుంది. మార్నింగ్ లేచి మా మమ్మీ డ్యూటీకి వస్తుంది, మా డాడీ ఇంటికి వస్తాడు. నేనేమో షూట్స్కి వెళ్తాను, మా అన్ననేమో జాబ్కి వెళ్తాడు, మా తమ్ముడేమో చదువుకుంటాడు.
సో అందరం బిజీ ఉంటాం. నేను అనుకునేదాన్ని మా డాడీకి అన్నీ ఆపేసి నేనే చూసుకుంటా, మంచిగా కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అని అనుకున్న ప్రతిసారి ఆయన వినడు, వద్దు. మా డాడీ ఎంత అయినాడు నాతో ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు షాప్ చూసుకుంటా, దాని తర్వాత ఇంట్లో ఉంటా అంట. నాతో అయ్యే వరకు నేను చేసుకుంటా, దాని తర్వాత నేను మీకు చెప్తా, అప్పుడు నన్ను చూసుకోండి, నాకు మీ ఒక్క రూపాయి కూడా వద్దు, మీరే సేవింగ్స్ పెట్టండి, మీరే ఇల్లు కొనుక్కొని మీరే మంచిగా ఉండండి, మేము మీ దగ్గర నుంచి పైసలు ఆశించామని చెప్తాడు. సో ఇదనమాట రొటీన్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే కష్టం. ఇంకా మాకు చాలా లొల్లిలు కూడా అయినాయి ఈ చికెన్ షాప్ వల్ల. చాలా మంది ఉంటారు లేండి ఊర్లో. సో ఆ లొల్లిలు కూడా అయినాయి. మమ్మల్ని చూసి చాలా మంది కాల్చుకుంటారు కూడా మా ఊర్లో. అరే ఏం తిరాబాయి మీ పిల్ల ఇట్లా వేస్తున్నాం అట్లా వేస్తున్నాం చాలా మాటలు వచ్చినాయి. అయినా సరే మా డాడీకి తెలుసు నా గురించి, నేను ఏం చేసినా కరెక్ట్ చేస్తా అని. ఆయన ఎవరైనా వచ్చి అడుగుతూ ఒకటే అంటాడు, నీకెందుకు బై, నా కూతురు చేసుకుంటుంది, మీకేమవుతుంది అని అంటాడు. నాకు ఫోన్ చేసి చెప్పినా సరే నేను ఒకటే అంటా మా డాడీతో, డాడీ సంపాదించేది నేను, తినేది మన పైసలతో, పక్కన ఉన్న పైసలతో కాదు కదా, నువ్వు అవన్నీ మాటలు పట్టించుకోకు, కారా వస్తూనే ఉంటా. అంటే ఒకరు ఎదుగుతున్నారు అంటే తొక్కాలంటే మాత్రం ఖచ్చితంగా తొక్కాలనిపిస్తుంది. ఒకరు ఎదుగుతున్నారు అంటే అస్సలు ఒప్పుకోరు. సో ఇక్కడ మేము చికెన్ షాప్ పెట్టినప్పుడు కూడా చాలా లొల్లిలేనే, మాకు చాలా అడ్జస్టింగ్ ఉన్నాయి. ఇక చెప్పొద్దు కానీ అవన్నీ చాలా కష్టపడి ఇంత పైకి వచ్చి ఇంత పేరు సంపాదించుకున్నాం. ఒక ఆయన టైంలో ఏం లేకుండే, అన్నీ ఉండే కానీ కొంచెం కొంచెం ఉండే. ఇప్పుడు మొత్తం సెటిల్ అయినాం, డాడీని సెట్ చేసినాం, నేను సెట్ అయినాం. చిన్నప్పటి నుంచి నేను యూట్యూబ్ చేసే వరకు, అంటే నేను యూట్యూబ్ స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చే వరకు మేము దీంతోటే తిన్నాం. ఫుడ్ అయినా ఏదైనా పండగలైనా ఏదైనా మా మమ్మీ శాలరీ ఈ చికెన్ షాప్ వల్లనే ఉన్నాం. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మా అన్న అన్ని జాబ్ చేసే వరకు అప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఇంట్లో. సో కొన్ని రోజులు అయితే ఈ షాప్ కూడా క్లోజ్ చేపిద్దామని అనుకుంటున్నా. ఇక వాళ్ళు వింటారో తెలీదు. సో నేను ఎందుకు చూపించిన అంటే మా చికెన్ షాప్ ఎందుకు చూపించాలనిపించింది నాకు. మా చిన్న చికెన్ షాప్ అంతే, దీంట్లోనే కష్టపడతాడు మా డాడీ. ఈడనే ఉంటాడు, అందరు ఈడికి వచ్చి మాట్లాడతారు, పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి ఈడనే మాట్లాడతారు. మా డాడీ దగ్గర ఆడ చైర్ వేసుకొని కూర్చొని ఛాయ్ అవుతారు, మాట్లాడు. మా డాడీ ఎవరితో మాట్లాడరు. మా డాడీ ఇంటి నుంచి ఈడికి వస్తే దగ్గర ఆయనకి ఒక 50 సలాంలు వస్తాయి ఈడికి వచ్చే వరకు. సలాంలేకం అని చెప్పి 50 మంది చెప్తారు. మంచిగా ఉంటుంది మా ఫ్యామిలీ, మేము చాలా హ్యాపీగా ఉంటాం. సో చాలా మంది అనుకుంటారు చిచ్చులు పెట్టాలి, గొడవలు పెట్టాలని, చాలా కూడా అయినాయి అట్లా. నన్ను కూడా ఒకసారి మా మమ్మీ తిట్టింది, కొట్టింది. గాయస్ మా కొంతమంది ఉంటారు కదా ఇంకా అట్లా ఎదుగుతుంటే తీసుకోలేరు, అంటే వీళ్ళు ఎప్పుడు లోలోనే ఉండాలి, పైకి రావద్దు, వీళ్ళు ఎదగొద్దు అని చాలా మంది చాలా చేసిరు. మా ఇంటి దగ్గర అయితే నిమ్మకాయలు అవి ఇవి కూడా వాడేసారు చాలా మంది. అవన్నీ అక్కడ నుంచి మేము ఖాళీ చేసి వేరే దగ్గర ఉన్నాం. ఇంకా అప్పటి నుంచి లైఫ్ చాలా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాం. ఇప్పుడు కూడా లైఫ్లో హ్యాపీగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఈ చికెన్ సెంటర్ మాత్రం మేము మర్చిపోలేము, ఎందుకంటే ఇదే మాకు ఫుడ్ పెట్టింది. దీని దగ్గర నుంచి మొత్తం స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేనైతే ఊరికి వచ్చేదాన్ని, ఊరుకుంటా అంగన్వాడికి వయసు వచ్చేసేదాన్ని కదా. మా డాడీ టిఫిన్ డబ్బా పట్టుకొని జల్దీ ఊరికి వచ్చేదాన్ని. ఫస్ట్ క్లాస్ దగ్గర 10th క్లాస్ వరకు కూడా వచ్చేదాన్ని. ట్యూషన్కి పోయేదాన్ని, ఇక్కడే ఉండేదాన్ని మా డాడీ దగ్గర. నేను సండే వస్తుంది వచ్చి ఆడుకునేదాన్ని మా దోస్తులతో. అన్నీ ఆ పాత మెమరీస్ అన్నీ మర్చిపోయినా. మేబీ వీలైతే మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తా వేరే వీడియోలో. సో ఇది అనమాట మా స్టోరీ. అంతేగా ఇంకేం లేదు. నెక్స్ట్ మా మమ్మీ మా డాడీని కూడా వీడియోలోకి తీసుకొస్తా, ఖచ్చితంగా ట్రై చేస్తున్నా తీసుకురావడానికి. కానీ వాళ్ళు రావడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వస్తే ఏమేమి మాటలు వస్తాయని అనుకుంటున్నారు వాళ్ళు. భయం అయితే ఎవరు పడరు మా ఇంట్లో, అసలు మా జోలికి ఎవరు రారు. ఎందుకంటే మా జోలికి వస్తే ఏమైతే వాళ్ళకి కూడా తెలుసు. బుర్కలు ఉన్నా కాబట్టి మంచిగా చెప్తుంది, అంటే మంచి మాట అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్. అనేది చాలా మందికి చికెన్ షాప్స్ ఉంటాయి, నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, అక్కడ నేను మీ చికెన్ షాప్ చూసినా, అక్కడ చూసిన బ్రిడ్జ్ కింద చూసిన చాలా మంది మెసేజ్ చేస్తారు. మజాక్ చేసినాం గాయస్, అంతే అట్లా. స్కూల్ వ్యాన్స్ పోతాయి కదా, అప్పుడు ఇక్కడ ఆపేసి సనవాళ్ళ డాడీ అని పిల్లలు చూస్తారంటే అన్నీ చెప్తాడు మా డాడీ నాకు. సో అంతే గైస్, ఇంకేం లేదు. ఇంకా ఇక్కడ నుంచి నేను కూడా పిచ్చి రేసింగ్ అనుకోండి, మా డాడీతో వచ్చి రోజు చికెన్ కొట్టుకుంటా కూర్చుంటా. ఇక్కడ ఏం పని చేయడం ఏం చేయాలి, చికెన్ కొట్టుకుంటా పంచుతూ ఉంటా. మా డాడీని ఇంట్లో కూర్చోమని చెప్తా, ఏమంటారు మీరు. నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మీకు రేసారా బాయ్. మా చికెన్ సెంటర్ ఎట్లుందో కామెంట్ చేయండి.